మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయం బైబిల్ స్టడీకి కొంతమంది ఫ్రెండ్స్ స్పెషల్ గా మనతో జాయిన్ అయ్యారు. వారిని కూడా ప్రభు నామంలో నేను ఆహ్వానిస్తూ మరి జాయిన్ అయినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యుఈసిఎఫ్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఈవినింగ్ లో మనం ఈవినింగ్ బైబిల్ స్టడీలో విశ్వాస వీరులు హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే శీర్షికన మనము విశ్వాస వీరుల యొక్క విశ్వాసాన్ని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. విశ్వాస వీరుల విశ్వాసం బ్యాక్గ్రౌండ్ ఏమని అనుకున్నామంటే, ప్రభు అన్నారు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొన్నా అని చెప్పేసి, అనేక మంది అంత్య దినాల్లో విశ్వాస భ్రష్టులు అవుతారని, విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినటువంటి వారి వలె ఉంటారని, ఈ విషయాలన్నీ చూసుకొని ఇలాంటి దినాల్లో మన విశ్వాసంలో ఏ రీతిగా మనం ఎదగాలి, విశ్వాసంలో ఏ రీతిగా వృద్ధి పొందాలి, విశ్వాసంలో ఏ రీతిగా బలం పొందాలి, ఈ ఉద్దేశంతో మనం విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ వచ్చాము. మొట్టమొదటిగా మరి హేబెలుతో ప్రారంభించి హేబెలు విశ్వాసం ఏంటో మనం చూసాము. ఆ తర్వాత ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల విశ్వాసాన్ని మనం చూసాం. ఆ తర్వాత హనోకు విశ్వాసాన్ని మనం చూసాం. తర్వాత నోవహు విశ్వాసంలోనికి మనం వచ్చాము. నోవహు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేసేవంటే నోవహు దినాలు గురించి మాట్లాడాలి అని అనుకున్నాము. నోవహు దినాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి అనుకున్నామంటే, నోవహు విశ్వాసాన్ని గనక మనం స్టడీ చేయాలంటే ముందు నోవహు జీవించినటువంటి దినాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి దినాల్లో ఆయన జీవించాడు, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలని అనుకున్నాం. అందుకోసమనే నోవహు దినాల గురించి మనం స్టడీ చేస్తూ, ఆ నోవహు దినాలనే మాట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఆ మాట ఉపయోగించారు. మనుష్య కుమారుని దినాలు, నోవహు దినాలు, లోతు దినాలు, ఈ మూడు కూడా ప్రభువు లూకాసు వార్త 17వ అధ్యాయం 20 నుంచి 37 వచనాల్లో మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు వాడినటువంటి మాటలు. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే, ప్రభు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కానీ ఎలా వస్తుంది, ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారు, కుటుంబాలు ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పారన్నమాట. అందుకనే నోవహు దినాల గురించి మనం ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దినాలకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. అందుకోసమనే నోవహు దినాల గురించి మనం మాట్లాడుకుంటూ, మనం ఉన్నటువంటి దినాలు కూడా ప్రభు చెప్పినట్లు నోవహు దినాలు, లోతు దినాలు, మనుష్య కుమారుని దినాలు, ఈ దినాలు ఆల్రెడీ ఏ విధంగా మన కాలంలో ప్రారంభమైనయో మనం చూసి, లాస్ట్ వీక్ ఇండియన్ కాంటెక్స్ట్ లో మరి ముఖ్యంగా ఏ విధంగా ఇవి ప్రారంభమయ్యాయో మనం గమనించవచ్చు అని చెప్పేసి మనం ప్రారంభించాము. ఒక విధంగా పోయిన వారం నేను చేసింది ఏంటంటే, అంటే గ్రౌండ్ మీద ఉన్నటువంటి చాలా థింగ్స్, బుషెస్ కావచ్చు, థాన్స్ కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ చేసి చాలా లోతుగా గుంటలు తవ్వి దాంతో వదిలేసాను అన్నమాట. ఈ వీక్ నేను దానిని పోడ్చబోతా ఉన్నాను అన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ తీసుకెళ్తున్నాను అనేది కొంతమందికి బహుశా అర్థం అయ్యుండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఈవేళ వివాహము, సంఘం యొక్క సాదృశ్యము, త్రిత్వము, కుటుంబం యొక్క ప్రతిబింబము అనగానే కొంతమంది ఏమనుకుని ఉండొచ్చు, ఇది వేరే సిరీస్ ఏమో అనుకున్నారు. కాదు, ఆ సిరీస్ లోనే భాగం. నోవహు దినాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి ధ్యానంలోని అంశముగా నోవహు దినాల్లో దేవుడు సృష్టిలో పెట్టినటువంటి స్థిరాంకాలు ఏ రీతిగా మారిపోయినాయి, ఈ రోజున మనుషులు దేవుడు సృష్టిలో పెట్టినటువంటి స్థిరాంకాలను మార్చి తికమక చేస్తా ఉన్నారు, దానివల్ల పునాదులు ఏ రీతిగా మరి పతనం అయిపోతా ఉన్నాయి, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయాలి, ఈ ప్రశ్నలన్నీ కూడా మనం వేసామన్నమాట. సెప్టెంబర్ 6, 2018 భారతదేశం యొక్క నైతిక చరిత్రలో చాలా బ్లాక్ డే అని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏం చేసిందంటే సెక్షన్ 327 ని మరి మార్చి మరి ఎలాంటి వివాహం యొక్క నిర్వచనాన్ని ఏ విధంగా సవరించింది, తర్వాత ముందు ఉన్నటువంటి భావనలన్నీ కూడా కాలం చెల్లిన భావనలని ఏ రీతిగా తెగించి తీర్పు చెప్పింది అనేది మనం చూసాము. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకొని, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అని మన తండ్రి అయినటువంటి దావీదు గారు విలపించినట్లు, సృష్టిలో దేవుడు పెట్టినటువంటి స్థిరాంకాలను మనం మార్చడానికి ప్రయత్నిస్తే వచ్చే పరిణామాలు ఏంటో కూడా మనం పూర్తిగా చర్చించాము. 3 స్థిరాంకాల గురించి మనం మాట్లాడుకున్నాము పోయిన వారంలో. మొట్టమొదటి స్థిరాంకం వ్యక్తిత్వానికి సంబంధించింది. అంటే దేవుడు మనల్ని సృష్టించాలి అనుకున్నప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. జెండర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బయోలాజికల్, ఇట్ ఈస్ థియలాజికల్. దేవుడు మానవుల్ని స్త్రీగాను పురుషుని గాను సృష్టించడం వెనక అద్భుతమైనటువంటి థియాలజీ ఉంది అని చెప్పేసి మనం చూసుకున్నాం. దానిని వమ్ము చేస్తూ, దానిని ఒక విధంగా చెప్పాలంటే
అవహేళన చేస్తూ దానిని ఛాలెంజ్ చేస్తూ మనం ద రైజ్ ఆఫ్ జెండర్ బెండర్స్ గురించి కూడా మనం చూసామన్నమాట. వాళ్ళ వాదన ఏంటంటే జెండర్ ఈజ్ నాట్ బయలాజికల్, ఇట్ ఈస్ సైకలాజికల్, ఇట్ ఈస్ నాట్ హౌ యు ఆర్ బోర్న్ బట్ ఇట్ ఈస్ హౌ యు ఫీల్ ఇన్సైడ్ అన్నటువంటి వాదన మనం చూసాం. అయితే దానికి చాలా స్ట్రాంగ్ గా మనం ఏం చెప్పామంటే మానవుడు ఎప్పుడు మానవుడిగా ఉనికిలో లేడు, కానీ ఉంటే స్త్రీగానైనా లేదా పురుషునిగానైనా ఉన్నాడు అనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి థియాలజీ చెప్పినటువంటి మాటలు చూశాను. చర్చ్ డాగ్మాటిక్స్ లో హాల్బాత్ అని ఆయన ఏమంటాడంటే హ్యూమన్స్ నెవర్ ఎగ్జిస్ట్ యాజ్ సచ్ బట్ ఆల్వేస్ యాజ్ హ్యూమన్ మేల్ అండ్ హ్యూమన్ ఫీమేల్. అంటే హ్యూమన్ మేల్ అండ్ హ్యూమన్ ఫీమేల్, మానవుడిని దేవుడు సృష్టించాలి అన్నటువంటి తలంపు ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దైవత్వాన్ని ఏ రీతిగా మరి సమానంగా కలిగి ఉన్నారో మానవత్వం యొక్క ఎస్సెన్స్ స్త్రీ పురుషులు ఇరువురు కలిగి ఉండాలని దేవుడు సంకల్పించారు. వన్ గాడ్ వాంటెడ్ టు క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్, హీ వాంటెడ్ టు క్రియేట్ దెమ్ యాజ్ హ్యూమన్ మేల్ అండ్ హ్యూమన్ ఫీమేల్. సో జెండర్ ఈజ్ నాట్ ఓన్లీ బయోలాజికల్, ఇట్ ఈస్ డీప్లీ థియాలజికల్. బీయింగ్ ఫెయిత్ఫుల్ టు వన్స్ జెండర్ అంటే మన దేవుడు సృష్టించినటువంటి విధానంలో బీయింగ్ ఫెయిత్ఫుల్ టు అవర్ ఓన్ జెండర్ అంటే మనం స్త్రీలుగా పురుషులుగా మన యొక్క జెండర్ కి నమ్మకంగా జీవించడం కూడా మన పిలుపు, ఆధ్యాత్మికతలో ఒక భాగము. బీయింగ్ ఫెయిత్ఫుల్ టు అవర్ జెండర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ, అవర్ కాల్, అవర్ లైఫ్ అని చెప్పి కూడా అనుకున్నాం. రెండో స్థిరాంకం ఏంటంటే వివాహానికి సంబంధించింది. మొట్టమొదటిగా ఆదామును సృష్టించి ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వను తీసి ఆదాము వద్దకు తీసుకుని రావటం, మొట్టమొదటి వివాహాన్ని ఆకాశం అంత పందిరి కింద ఏదేనో అంత పెద్ద కళావేదిక వివాహ కళావేదిక మీద దేవుడి వివాహాన్ని జరిగించి ఆదాము వద్దకు హవ్వను తీసుకుని రావటం మనం చూసామన్నమాట. ఆ వివాహ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తూ ఈ రోజున చట్టబద్ధం చేసినటువంటి వివాహాల గురించి కూడా మనం చూసి ఇది ఏ విధంగా దేవుడు పెట్టినటువంటి స్థిరాంకాన్ని మెడిల్ చేయటం అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. వివాహంలో భర్త అధికారం క్రింద భార్య పనిచేసే విధానానికి, త్రిత్వంలో తండ్రి చిత్తానికి కుమారుడు విధేయతతో మరి పనిచేసే విధానానికి పోలికలు ఉన్నాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3లో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వలనని కోరుతున్నాను. చాలా పెద్ద థియాలజికల్ స్టేట్మెంట్. దీనిలో నుంచి మనకి థియాలజీ ఆఫ్ హ్యుమానిటీ, థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్, చర్చ్ అండ్ ఆల్సో ట్రినిటీ ఇవన్నీ కూడా వస్తాయని మనం చూసుకున్నాం అన్నమాట. అంతేకాకుండా ఆదాము ప్రకటమికలో నుంచి సృష్టించబడినటువంటి స్త్రీ క్రీస్తు గాయాల్లో నుంచి ఉద్భవించబోతున్నటువంటి సంఘానికి ముందు గుర్తుగా వివాహం అనే పవిత్రమైనటువంటి నిబంధన ద్వారా ఆదాముతో ఏకశరీరంగా మారే ప్రక్రియను దేవుడు నిర్ణయిస్తే దానిని త్రోసివేసి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు కలిగి ఉండే అసహజమైనటువంటి బంధాన్ని మరి సహజమైనటువంటి బంధంగా చిత్రీకరించి అలాంటి వివాహాలను చట్టబద్ధం చేయటం పతనమైనటువంటి మానవుల పాపానికి పరాకాష్ట అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మూడో స్థిరాంకం కుటుంబానికి సంబంధించింది. ఆదాము, హవ్వ, వారి కుమారులు మరి షేతు, ఎనోషు, ఇది దేవుని యొక్క సంకల్పం అయితే ఈ రోజున మరి దానికి ఆల్టర్నేటివ్ ఫ్యామిలీస్ ని, గే ఫ్యామిలీస్, లెస్బియన్ ఫ్యామిలీస్ మనం చూస్తాము. అది కూడా మూడవ స్థిరాంకాన్ని ఏ విధంగా మెడిల్ చేస్తా ఉన్నారు. ఆదాము, హవ్వ వారికి జన్మించినటువంటి కుమారులు, కుమార్తెలు, ఇది కుటుంబాల యొక్క దేవుని యొక్క ప్రణాళిక. కుటుంబాలు దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్వామ్యులు అన్నటువంటి విషయాన్ని వెయిన్ గ్రూడెం అనే గొప్ప థియాలజన్ ఏమని చెప్తారంటే త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంఘము, అలాగే త్రిత్వం మరి కుటుంబం త్రిత్వం యొక్క ప్రతిబింబం. త్రిత్వంలోని తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి పనిచేసే విధానానికి, కుటుంబంలో భార్యాభర్తలు బిడ్డలు కలిసి పనిచేసే విధానానికి చాలా పోలికలు ఉన్నాయని చెప్పేసి అద్భుతంగా చెప్తారన్నమాట. సో ఇప్పుడు వివాహము, కుటుంబం అనే ఈ దైవ నిర్మితమైనటువంటి వ్యవస్థలపై ఈ రోజున జరుగుతున్నటువంటి దాడి అంత ఇంత కాదు. అంటే ఎక్కడి నుంచి అంటే ఫౌండేషనల్ లెవెల్ నుంచి, అంటే అస్తిత్వం దగ్గర నుంచి, అస్తిత్వం, ఆ తర్వాత వివాహం, ఆ తర్వాత కుటుంబం, పునాదులు పాడైపోయే పరిస్థితి, సంస్కృతులు శిథిలమైపోయే పరిస్థితి, సమాజాలు పతనమైపోయే స్థితి, సరిహద్దురాలు తొలగించబడితే ఏం జరుగుతుంది? గందరగోళం. ఒక విధంగా చెప్పాలంటే మన తరం చాలా గందరగోళంలోనూ సంక్షోభకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది అని చెప్పకే మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే దేవుడు సృష్టిలో పెట్టినటువంటి సహజమైనటువంటి నియమాలను, స్థిరాంకాలను మన తరం మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని బ్యాక్ టాప్ గా పెట్టుకొని మనం ఇవాళ మన టైటిల్ ని మనం వివాహము, సంఘము యొక్క సాదృశ్యము, త్రిత్వము, కుటుంబం యొక్క ప్రతిబింబము అనే ఈ రెండు విషయాలను సృష్టిలో పెట్టినటువంటి దేవుని స్థిరాంకాలు, వాటి యొక్క మరి స్థిరమైనటువంటి విషయము, వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది,
అసలు దేవుని ప్రణాళిక వివాహ పక్షాన, కుటుంబ పక్షాన, తర్వాత సంఘము, ఇవన్నీ కూడా ఏ విధంగా మరి త్రిత్వానికి కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం అన్నమాట. వివాహము సంఘాన్ని గురించి ఆలోచించేటప్పుడు వివాహంలో మరి సిలువ ఉంది, ఆ సిలువలో శిష్యత్వం ఉంది. అంటే మొట్టమొదటి వివాహానికి ఏదైనా వనంలో దేవుడే మరి ఆయన కర్తగా ఉండి, రూపకర్తగా ఉండి జరిగించినటువంటి మొట్టమొదటి వివాహాన్ని మనం విశ్లేషించబోతా ఉన్నాం. ఆ వివాహంలో ఉన్నటువంటి సిలువను మనం చూడబోతా ఉన్నాం. ఆ సిలువలో ఉన్నటువంటి శిష్యత్వాన్ని మనం చూడబోతా ఉన్నాం. వివాహం అనేది రాబోతున్నటువంటి సువార్త సౌందర్యానికి, రాబోతూ ఉన్నటువంటి సువార్తకు ఒక సాదృశ్యంగా, రాబోతూ ఉన్నటువంటి సంఘానికి ఒక సాదృశ్యంగా, ఒక ఉపమానంగా, ఒక షాడోగా దేవుడు ఎలా పెట్టుకున్నారో కూడా మనం విశ్లేషించబోతూ ఉన్నాం. అంతేకాకుండా హౌ ఏ ఫ్యామిలీ, హ్యూమన్ ఫ్యామిలీ కెన్ బి ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవుడు, మరి స్త్రీగాను పురుషునిగాను సృష్టించబడినటువంటి మానవుడు వివాహం అనే పవిత్రమైనటువంటి నిబంధన ద్వారా మరి కుటుంబంగా అయిన తర్వాత కుటుంబం ఏ రీతిగా చర్చ్ ఇన్ మినియేచర్ అండ్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ. రెండు పెద్ద స్టేట్మెంట్స్ మనం పోయిన వారంలో చూసాము. అవేంటంటే కుటుంబము త్రిత్వం యొక్క ప్రతిబింబము, ఫ్యామిలీ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ, అంతేకాకుండా ఫ్యామిలీ చర్చ్ ఇన్ మినియేచర్, చర్చ్ ఇన్ మినియేచర్. వీటన్నిటికీ కూడా మనకి చాలా ఆధారమైనటువంటి ఒక గొప్ప వాక్యం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3. ఇదిను మనం చూడబోయే స్క్రిప్చర్ ప్యాసేజెస్ కూడా మనం చూస్తాము. కోమలా గారు రెడీగా ఉన్నారు మన కోసం చదవటానికి. అయితే దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ రివ్యూ. ఎందుకంటే ఈవేళ నేను అంటే పోయిన వారం తవ్వినటువంటి గుంటల మీద ఇప్పుడు కట్టబోతా ఉన్నాను కాబట్టి ఒకసారి అవి ఏంటనేది మళ్ళా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అన్నమాట. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3లో ఇక్కడ పురుషుడు, స్త్రీ, ఆ తర్వాత వివాహము, ఆ తర్వాత శిరస్సు, ఆ తర్వాత దేవుడు, క్రీస్తు, సంఘము, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే అవర్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్, చర్చ్, క్రాస్, డిసైపుల్షిప్ అండ్ ట్రినిటీ ఈస్ గోయింగ్ టు రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ ప్యాసేజెస్ అన్నమాట. దేవుడు మానవులు సృష్టించాలనుకున్నప్పుడు స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాలనుకున్నారు అనేది దేవుని వాక్యం చెప్తుంది. అవర్ ఐడెంటిటీ, అస్తిత్వం, ఆంటాలజీ. దీనిలో నుంచి స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు వారిని సృష్టించి వివాహం అనే పవిత్రమైనటువంటి నిబంధనలో వారిని జతపరిచి వారిని ఫలించి అభివృద్ధి చెంది మరి భూమిని నిందించి దీన్ని లోపరుచుకొని ఏలుడని దేవుడు మరి క్రియేషన్ మ్యాండేట్, కల్చరల్ మ్యాండేట్ అంటున్నాము, ఆజ్ఞ ఇచ్చి కుటుంబాన్ని ఆయన ఉనికిలోనికి తీసుకుని వచ్చి కుటుంబాన్ని రక్షణ విమోచన ప్రణాళికలో భాగస్వామ్యులుగా ఎంచి ఈ యొక్క కుటుంబాన్ని సంఘం యొక్క ఒక మినియేచర్ గా, త్రిత్వం యొక్క రిఫ్లెక్షన్ గా దేవుడు పెట్టడంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక దాగి ఉంది. అంటే ఒక బ్రిక్ వర్క్ కనుక ఎలా ఉంటే ఒక గ్రౌండ్ వర్క్ దాని మీద ఇంకొకటి ఎలా వస్తుందో మన ఐడెంటిటీ, అస్తిత్వం, మేల్నెస్ అండ్ ఫీమేల్నెస్, లేకపోతే జెండర్, అక్కడ నుంచి జెండర్ తర్వాత నుంచి వివాహం, ఆ తర్వాత వివాహం నుంచి కుటుంబం నుంచి సంఘం నుంచి ఆ తర్వాత త్రిత్వం, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. పోయిన వారం అంతా ఒక విధంగా చెప్పాలంటే నా వృధానండి, సొదానండి, ఏడుపనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, నేనేం చెప్తూ వచ్చానంటే ఇక్కడ ఉన్నటువంటి స్థిరాంకాలని మానవులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఫౌండేషన్స్ ని బ్రేక్ చేయడానికి చూస్తా ఉన్నారు. వీఆర్ ట్రయింగ్ టు మెడిల్ విత్ ద కాన్స్టెంట్స్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ క్రియేషన్. దాని గురించి మనం అంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎక్స్టెన్సివ్ గానే మనం మాట్లాడేమన్నమాట. అవి ఏ విధంగా సువార్త సౌందర్యాన్ని డిస్టర్బ్ చేయటం మాత్రమే కాకుండా, సువార్త యొక్క సౌందర్యాన్ని ఇవి పాడు చేయటం మాత్రమే కాకుండా, దేవుడు పెట్టినటువంటి ఈ స్థిరాంకాలను మెడిల్ చేయటం వల్ల ఇన్ వాట్ వే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అటాక్ అగైన్స్ట్ ద గాస్పుల్. ఇవన్నీ కూడా సువార్తకు విరోధంగా, సువార్త మీద ఇండైరెక్ట్ గా జరిగే దాడులు అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ చేశాను. దీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు గాస్పుల్ అండ్ దే ఆర్ ఆల్సో అటాకింగ్ గాస్పుల్ అన్నటువంటి విషయాన్ని మనం చూసాము. ఈవేళ దాన్ని ఇంకా లోతుల్లోనికి వెళ్ళి మనం క్లియర్ గా చూస్తాము. హౌ దీస్ జెండర్ బెండర్స్ గానీ, హోమోసెక్షువల్ మ్యారేజెస్ గానీ, ఫ్యామిలీస్ గానీ, ఇవన్నీ కూడా సువార్త సౌందర్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఏ విధంగా ఇవి అటాక్ చేస్తా ఉన్నాయి. హౌ దే ఆర్ ట్రయింగ్ టు డిస్ట్రాయ్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పుల్, అటాకింగ్ ఇండైరెక్ట్లీ ద ఎసెన్స్ ఆఫ్ ద గాస్పుల్ అనేది మనం ఈవేళ చూడబోతా ఉన్నాం అన్నమాట. కుటుంబం దేవుడు ఏర్పరిచినటువంటి ప్రథమ వ్యవస్థ, అతి ప్రాచీనమైన వ్యవస్థ, అంతేకాదు అతి ప్రధానమైనటువంటి వ్యవస్థ కూడా. అనాది కాలంలో సంకల్పించబడినటువంటి తన రక్షణ ప్రణాళికను భూమి మీద వెల్లడి చేయటానికి, అనుకూల కాలమందు దానిని నెరవేర్చడానికి దేవుడు కుటుంబాలను వాడుకోవటం విశేషం.
దేవుని విమోచన ప్రణాళికలో కుటుంబాలు నిర్వహించవలసినటువంటి పాత్ర ఎంతైనా ఉంది. అసలు ఫ్యామిలీ గురించి మనం మాట్లాడాలి అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ బ్రింగింగ్ ఫ్యామిలీ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఈస్ టు బి హిస్ పార్ట్నర్స్ ఇన్ ద రిడెంప్టివ్ ప్లాన్. ఆయన యొక్క విమోచన ప్రణాళికలో భాగస్వామ్యులుగా ఉండటానికే దేవుడు కుటుంబాలని ఉనికిలోనికి తీసుకుని వచ్చారా అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీలో కొంతమంది థియాలజియన్స్ ఉన్నారు, దేవుని వాక్యాన్ని బాగా చదివినటువంటి వాళ్ళు. మీ అందరికీ మనసులో వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే 3వ అధ్యాయంలో పాపం వస్తే ఆ పాపం తర్వాత విమోచన ప్రణాళిక వెల్లడైతే 2వ అధ్యాయంలోనే ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి విమోచన ప్రణాళికలో భాగస్వామ్యులు అనేది ఎలా చెప్తాము? కుటుంబాలు ఆది నుంచి కూడా దేవుని విమోచన ప్రణాళికలో భాగస్వామ్యులు అని చెప్పేసి మనం ఎలా స్టేట్మెంట్ చేయగలుగుతాము? దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి అనేది మీరు ప్రశ్నిస్తూ ఉండొచ్చు. సో దానికే మరి కరెక్ట్ సమాధానం ఆ తర్వాత వచనాల్లో మనం చూడబోతా ఉన్నాం. కుటుంబాలు దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్వామ్యులు. మనందరికీ తెలుసు సంఘం, మరి ఆ కుటుంబం సంఘం యొక్క ప్రతిబింబం. అలాగే కుటుంబంలో సంఘం ఉంది, సంఘంలో కుటుంబాలు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ అ చర్చ్ ఇన్ మినియేచర్. ఒక చిన్న సంఘమే కుటుంబం అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. మరి సృష్టి ద్వారా కుటుంబం ఉనికిలోనికి వచ్చింది. ఆది కాండం మరి 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు తన స్వంత చేతులతో ఆదామును సృష్టించి, ఆదాము ప్రకటనలో నుంచి హవ్వను సృష్టించి, వివాహం అనే పవిత్రమైనటువంటి నిబంధనలో వారిని తీసుకొని రావటం ద్వారా కుటుంబం ఉనికిలోనికి వచ్చింది త్రూ క్రియేషన్. అదే మరి సంఘం ఎలా ఉనికిలోనికి వచ్చిందంటే విమోచన ద్వారా ఉనికిలోనికి వచ్చింది. ఆది కాండం 2వ అధ్యాయంలో కుటుంబం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాము. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘము యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో నుంచి వచ్చినటువంటి సంఘం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నుంచి సంఘం పుట్టుకుని వచ్చింది. అందుకని ఏమంటారంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నుంచి సంఘం గనక ఉద్భవిస్తే హతసాక్షుల రక్తంలో నుంచి అది వృద్ధిలోనికి వచ్చిందని కూడా మనం యాంతియోకు చర్చ్ గురించి చూసినప్పుడు మనం చూసుకున్నాం దాని గురించి వివరంగా. సో మొట్టమొదటి కుటుంబాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడే దేవునికి సంఘాన్ని గురించినటువంటి ఆలోచన ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి కుటుంబంలోనే ఆయన సంఘాన్ని చూశారు. మొట్టమొదటి కుటుంబంలోనే ఆయన సంఘాన్ని చూశారు. ఈ విషయాలను కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఆది కాండం 1, 2, 3 అధ్యాయాల్లోనికి వెళ్ళాలి. ఆది కాండం మరి ఆరంభాల గ్రంథం కాబట్టి అన్ని ఆరంభాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆది కాండం 1, 2, 3 అధ్యాయాల్లో మనము అద్భుతమైనటువంటి 7 విషయాలను గురించినటువంటి బోధన చక్కగా చూడొచ్చు. అంటే దీన్ని మనం ఒక మాటలో చెప్పాలి అంటే వివాహము కుటుంబమే ఈ రోజున మనం చూడబోతున్నాం. యు సీ ద థియాలజీ ఆఫ్ హ్యుమానిటీ, మ్యాన్ కైండ్, థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్, క్రాస్, డిసైపుల్షిప్, ఫ్యామిలీ, చర్చ్. ఈ 3టిని కూడా మనం అక్కడ చూస్తాం అన్నమాట. ఈ 7టిని కూడా మనం అక్కడ చూస్తాం. అంటే స్త్రీ మరియు పురుషుని గురించినటువంటి దైవ జ్ఞాన బోధ, బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, బిబ్లికల్ థియాలజీ ఆఫ్ ఉమెన్హుడ్, బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యారేజ్, వివాహాన్ని గురించిన దైవ జ్ఞాన బోధ. వివాహం వచ్చిన వెంటనే సిలువ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. వివాహంలో ఉన్న సిలువ ఏంటో కూడా చెప్తాను. వివాహాన్ని గురించినటువంటి దైవ జ్ఞాన బోధ, సిలువను గురించిన దైవ జ్ఞాన బోధ, శిష్యత్వాన్ని గురించిన దైవ జ్ఞాన బోధ, కుటుంబాన్ని గురించిన దైవ జ్ఞాన బోధ, సంఘాన్ని గురించినటువంటి దైవ జ్ఞాన బోధ. మనం చాలా వివాహాలు అటెండ్ అవుతా ఉంటాము. మన జీవితంలో చాలా వందల వివాహాలు అటెండ్ అవుతామేమో. మరి మనం వివాహం ఇప్పుడు కానీ మనం అటెండ్ అయ్యే వివాహాల్లో కానీ ఒక భాగాన్ని చదవకుండా ఏ వివాహం కూడా పూర్తవదు. కానీ నేను అనుకుంటాను చాలా వందల సార్లు మనం దాని గురించి చదివినా విన్నా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, దాని యొక్క లోతుల్లోనికి వెళ్ళి మనం గ్రహించవలసినంతగా గ్రహించలేదేమో, మనం చేయాల్సినటువంటి వర్క్ మనం చేయలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. గత 3 years లేదా 4 years బ్యాకే నాకు కూడా ఈ జర్నీ ప్రారంభమైంది అన్నమాట. అక్కడ నుంచి మరి దీని మీద నేను చాలా బాగా స్టడీ చేయటం మొదలు పెట్టాను. ఎలా స్టార్ట్ అయిందో ఒక చిన్న మాట చెప్తాను. కువైట్ దేశానికి అక్కడ బైబిల్ కాలేజీలో గ్రీక్ టీచ్ చేయడానికి వెళ్ళాను నేను అడ్జంట్ ఫ్యాకల్టీగా. గ్రీక్ ఏదో టీచ్ చేసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటే ఆ టైంలో లివింగ్స్టన్ గారి గ్రాండ్ సన్ కి వెడ్డింగ్ రిసెప్షన్ పెట్టుకున్నారు కువైట్ లో. ఆయన సడన్ గా వచ్చేసేసి రూమ్ లో నేను ప్రిపేర్ అవుతా ఉంటే వెడ్డింగ్ రిసెప్షన్ లో నువ్వే మాట్లాడాలని చెప్పారు. అస్సలు నా వల్ల కాదండి, నేను ఎప్పుడు మాట్లాడలేదు, పైగా నేను మాట్లాడను కూడా. అయినా ఇండియన్ కల్చరల్ కాంటెక్స్ట్ లో స్త్రీలు మాట్లాడతారా వివాహంలో, నాకెలా చెప్తున్నారు మీరు, నేను మాట్లాడనని చెప్పేసి వాదించాను, ఏడ్చాను, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. కానీ చాలా అంటే ఇక ఇదిగా నువ్వు మాట్లాడుతున్నావు ఇక అంతే అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకా అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇక రూమ్ లో పడి ఇంకా మీరు ఇక ఆలోచించండి, ఇక ఏడవటం. జీవితంలో నేను ఎప్పుడు ఒక మెసేజ్ కోసం అంతగా ఏడవలేదు అనమాట. ఐ వాజ్ జస్ట్ లిటరల్లీ క్రయింగ్ అనమాట. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మెమరైజ్ చేయటం అనేది నాకు ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ లో ఒక భాగం.
దేవుని వాక్యాన్ని చాలా ఎక్కువగా మెమరైజ్ చేస్తూ ఉంటాను. ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటంటే బెడ్ మీద పడుకున్నప్పుడు, రిలాక్స్ అవుతా ఉన్నప్పుడు ఆ మెమరైజ్ చేస్తున్నటువంటి విషయాలు బ్యాక్ టాప్ లో ఉంటాయి కాబట్టి వాటిని గుర్తు చేసుకొని మెడిటేట్ చేయడానికి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మెడిటేట్ చేయటం మాత్రమే కాకుండా అలా మెడిటేట్ చేస్తా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు రావటం కానీ, నా సర్మన్స్ కి టైటిల్స్ అన్ని కూడా ఆ టైంలోనే వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం కోమల గారు చదువుతారా? ఇప్పుడు మీ పాటలోనికి వస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి అండి. ఆదికాండం 2, 23, 24. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వివాహం అనగానే అందరికి గుర్తొచ్చేది ఈ విషయమే, లీవింగ్, క్లీవింగ్, బికమింగ్ వన్ ఫ్లెష్. కొన్ని వందల మెసేజెస్ మనం దీని గురించి వినుంటాము. యూజువల్ గా ప్రతి వివాహంలో కూడా దీన్ని కోట్ చేస్తారు. సో తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరమై ఉందురు, ఏక శరీరమై ఉందురు, ఏక శరీరమై ఉందురు అని చెప్పేసి ఆలోచిస్తూ పదే చేస్తా ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక కనెక్షన్ బ్రెయిన్ లో దొరికినట్లు అనిపించింది నాకు. ఏంటంటే అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఫిలిప్పీ 2, 5, 6, 7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండెడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలా క్లియర్ గా ఆదికాండానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికకి వివాహం సందర్భంలో ఉన్నటువంటి కనెక్షన్ నేను అంటే చూడగలిగాను అన్నమాట. అదేమో ఆదికాండం 2లో ఉన్నది థియాలజీ ఆఫ్ ఇన్కార్నేషన్ అయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్నది హిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం దాల్చుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనబడు. సో ఆదికాండం 2లో ఉన్నది పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అనేది కేవలం మొట్టమొదటి ఆదామైనటువంటి ఆదాముని గురించి మాత్రమే కాదు, మధ్యలో వస్తున్నటువంటి మనందరి వివాహాల గురించే కాదు, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని విడిచిపెట్టి మన శరీరాన్ని ఆయన ధరించుకొని మనతో ఆయన ఏకమవటం ద్వారా ఏమైందంటే ఈ రోజున సంఘము ఆయన శరీరమైంది, సంఘానికి ఆయన శిరసయ్యాడు. అందుకనే బైబిల్ ఒక వివాహంతో ప్రారంభమవుతుంది, మరొక వివాహంతో ముగుస్తుంది అని చెప్పేసి చూసాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ జెనిసిస్ 1, 2, 3 విత్ ఏ ఫ్రెష్ అవుట్లుక్ అన్నమాట. చాలా సార్లు, ఎన్నిసార్లు అంటే కనీసం ఇప్పటికి ఒక 150 సార్లు పైన చదువుకుంటానని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, విత్ హ్యూమిలిటీ, విత్ ఆల్ హ్యూమిలిటీ. బట్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే చదువుతూ ఉన్న కొద్ది అసలు అర్థమైంది ఏమీ లేదు, చాలా తెలుసుకోవాల్సింది ఉంది అనేది ఇంకా చాలా క్లియర్ గా నేను గ్రహించగలుగుతున్నాను. సో ద మోర్ ఐ రీడ్ జెనిసిస్ 1, 2 and 3, ద మోర్ ఐ ఆమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. నేను ఎవరిని, ఒక స్త్రీగా నేను ఎవరిని, ఒక భార్యగా నేను ఎవరిని, ఒక తల్లిగా నేను ఎవరిని, ఒక సేవకురాలిగా, ఒక సేవకత్వంలో నేను ఎవరిని, అసలు వివాహం యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, కుటుంబం యొక్క ప్రణాళిక ఏంటి, అసలు కుటుంబాలు, వ్యక్తులు, సంఘాలు, సమాజాలు ఏ రీతిగా దేవుని విమోచన ప్రణాళికలో భాగస్వాములు, భార్యాభర్తలుగా సువార్త సౌందర్యాన్ని ఏ రీతిగా మనం ప్రతిబింబింప చేయాలి, కుటుంబంగా త్రిత్వం యొక్క పోలికను, కుటుంబంగా త్రిత్వం యొక్క ప్రతిబింబంగా మనం ఎలా జీవించవచ్చు, హౌ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వీ కెన్ లివ్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పెల్ ఇన్ అవర్ లైఫ్, and how as family we can be reflection of the Trinity. These are the questions that I am struggling with,
I can't say I'm able to find a lot of answers, but whatever I've been reading and researching and theologizing and understanding and interacting and also exchanging views and getting, some insights from others, అవి మీ ముందు ప్రజెంట్ చేయబోతా ఉన్నాను. నేను యూజువల్ గా థియలాజికల్ గా ఏమైనా ప్రజెంట్ చేయాలంటే మొట్టమొదట నాకు అంటే క్రిటిక్ గానీ గైడ్ చేయడానికి కానీ సుధాకర్ గారితో చెప్తాను. ఆ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎల్టీ అంకుల్, హీఈస్ లైక్ ఏ థియలాజికల్ మెంటర్ టు మీ. సమ్ ఆఫ్ ద వ్యూస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ టుడే ఆల్రెడీ నేను అంకుల్ తో డిస్కస్ చేసి కొన్ని ఆయన నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకున్న తర్వాత వీటిని మళ్ళా కొంత రిఫైన్ చేశాను. ఎందుకంటే వేరే సోర్సెస్ నుంచి ఏం దొరకనప్పుడు కొన్నిసార్లు ఒక ఒరిజినల్ ఐడియాని మనం థింక్ చేసి థియాలజైజ్ చేసి దానిలో నుంచి కొన్ని విషయాలు తీసుకొని రావటం ప్రారంభించినప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు చెక్ విత్ అదర్ స్కాలర్స్ అండ్ ఆల్సో అదర్ అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అన్నమాట. ఆ కువైట్ లో మొత్తం మీద ఆ రోజు నా మ్యారేజ్ లో మెసేజ్ ప్రీచ్ చేశాను. చాలా మంది ఏమన్నారంటే మీరు మ్యారేజ్ గురించి చెప్పిన విషయాలు చాలా కొత్తగా ఉన్నాయండి, ఎప్పుడు నేను వినలేదు ఇలాంటివి అన్నారు. వాళ్ళు ఏమన్నారో నేనేం చెప్పానో నాకైతే గుర్తులేదు, కానీ దట్ వాస్ ద బిగినింగ్ of my journey of understanding theology of manhood, womanhood, marriage, and also cross, discipleship, family, church and Trinity. దేవుని వాక్యంలో ఒక మాట 3 సార్లు ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట 3 సార్లు ఉంది. కోమల గారు మీరు రెడీగా ఉండండి. 3 సార్లు ఉంది. ఈ 3 సార్లు పాత నిబంధనలోను, అదే విధంగా మరి నూతన నిబంధనలోను 2 సార్లు, అంటే పాత నిబంధన పాఠంలోను, సువార్త పాఠంలోను, పత్రిక పాఠంలోను ఉంది. ఒకే విషయాన్ని 3 సార్లు దేవుని వాక్యంలో ఉంది అంటే. అంతేకాకుండా ఈ 3 సార్లు కూడా ఒకసారి తండ్రి అయిన దేవుడు, మరొకసారి కుమారుడైన దేవుడు, మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి చెప్పారు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయి ఉండాలి. దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించడమే కాదు, దీని గురించి మనం చాలా ఎక్కువగా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనాల్లో అది ఉంది. అయితే మొట్టమొదటి నుంచి మనం చూద్దాం. ఆల్రెడీ ఆదికాండం 2:24 చదివాం కదండి. ఈ మాట, ఈ హేతువు చేత పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారు. ఆదికాండం 2:24లో ఉంది. అయితే ఇదే మాటను మరి పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనాల్లో ఇదే మాటను ఇంకా కొంచెం అంటే దానికి ఇంకొక మాట యాడ్ చేశారండి. అది ఏమిటి అంటే ఆదికాండం 5:31-32 అండి. చదువుతారా? ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వివాహాన్ని దేవుడు ఒక పెద్ద మర్మంగా, ఒక ముంగుర్తుగా, ఒక పారబుల్ గా, ఒక షాడోగా, ఒక టైప్ గా ఇక్కడ వాడుతూ ఉన్నారు. ఆదికాండం 2వ అధ్యాయంలోనే సంఘం ఉంది అని మనం చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. సంఘం ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారి యొక్క మరణం తర్వాత ఆయన గాయాల్లో నుంచి సంఘం ఉద్భవించింది. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఉటంకిస్తూ పౌలు గారు ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుతున్నాను అని ఇంకొక యాడ్ ఆన్, ఇంకొక ట్యాగ్, ఇంకొక వచనాన్ని దానికి యాడ్ చేశారనమాట. అందుకనే మనం బైబిల్లో చూస్తాము వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. తర్వాత వివాహం గొప్ప మర్మం, రాబోతున్నటువంటి సంఘానికి ఒక గొప్ప గుర్తుగా మనం చూస్తాం. బైబిల్ ఒక వివాహంతో ప్రారంభమవుతుంది, మరొక వివాహంతో ముగుస్తుంది. తెలిసింది కదండి. మనం అందరం కూడా వివాహాలప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చును, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంది కాబట్టి మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరుస్తామని చెప్పేసి చెప్పడం వింటాం. మరి మనకి ఫ్లైయర్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నమాట. ఇవి మన డిస్కషన్ క్వశ్చన్స్. ఇప్పటివరకు నేను చెప్పింది బ్యాక్గ్రౌండ్. సో ఆ బ్యాక్గ్రౌండ్ బేసిస్ గా మనకు ఉన్నటువంటి టెక్స్ట్ ని మనం తీసుకొని ఈ క్వశ్చన్స్ మనం చూద్దాం. వివాహము సంఘాన్ని గురించిన మర్మం ఏంటి? వివాహం ఆ మర్మాన్ని ఏ రీతిగా విశదీకరిస్తుంది? బైబిల్లో మొట్టమొదటి వివాహానికి చివరి వివాహానికి అంటే గొర్రెపిల్ల వివాహానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? మొదటి వివాహానికి చివరి వివాహానికి మధ్యలో జరిగే వివాహాలు అంటే మన వివాహాలు, వాటి ప్రాధాన్యత ఏంటి? భార్యాభర్తల మధ్య సంబంధానికి క్రీస్తు ఆయన సంఘానికి గల పోలిక ఏంటి, తేడా ఏంటి? వివాహ వ్యవస్థ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? సువార్త సత్యాన్ని, సౌందర్యాన్ని కుటుంబము ఏ రీతిగా ప్రతిబింబింపజేస్తుంది?
కుటుంబం త్రిత్వాన్ని ఏ రీతిగా ప్రతిబింబిస్తుంది అంటే ఈ 8 క్వశ్చన్స్ ని 2 స్టేట్మెంట్స్ లో గనక మనం బాయిల్ డౌన్ చేస్తే హౌ కెన్ మ్యారేజ్ బి ఎ టైప్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఆల్సో హౌ మ్యారేజ్ ఈజ్ ఫోర్ షాడోయింగ్ ద గాస్పెల్. వివాహం రాబోతున్నటువంటి సువార్తకు ఏ విధమైనటువంటి అంటే సిలువకు ఏ విధమైనటువంటి ముంగుర్తుగా ఉంది. వివాహం రాబోతున్నటువంటి సిలువలో నుంచి వచ్చినటువంటి సువార్త ద్వారా వచ్చినటువంటి సంఘానికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉంది అది మొట్టమొదటి ప్రశ్న. దీనిని పౌలు గారు గొప్ప మర్మంగా పోల్చారు. ఆ మర్మం ఏంటి? ఆ తర్వాత ఒకవేళ మరి వివాహం అనే దాన్ని దేవుడు అంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో దేవుడు మరి ఏర్పాటు చేస్తే హౌ టు ప్రొక్లైమ్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పెల్ యాజ్ కపుల్స్. జంటలు అనాలా, కపుల్స్ అంటే దంపతులుగా లేదా భార్యాభర్తలుగా సువార్త సౌందర్యాన్ని మన జీవితంలో ఏ రీతిగా మనం జీవించగలుగుతాము. తర్వాత రెండోది కుటుంబము త్రిత్వం యొక్క పోలికైతే ఈ ఫ్యామిలీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రినిటీ. హౌ కెన్ వి యాజ్ ఫ్యామిలీస్ రిఫ్లెక్ట్ ట్రినిటీ? త్రిత్వ దేవుల్లో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఏమనాలి రిలేషన్షిప్ కావచ్చు, సబ్మిషన్ కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, మ్యూచువల్ ఆనరింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఫ్యామిలీలో మనం ఎలా రిఫ్లెక్ట్ చేయగలుగుతాము అవి మనం చూడబోతున్నాం. సో నేనేమనుకుంటున్నానంటే నేను ఒక 15 minutes లో నా ప్రజెంటేషన్ నేను ముగిస్తాను. ఆ తర్వాత క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు, దానికి ఫ్లోర్ ఓపెన్ అప్ చేస్తాను. ఎందుకంటే క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ తీసుకొని వెంటనే ఆన్సర్స్ అడుగుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం మధ్యలో ఆ ట్రైన్ ఆఫ్ థాట్ పోతుంది అనిపిస్తుంది. బికాస్ దిస్ ఈస్ డీప్లీ థియలాజికల్. ఐ థాట్ ఐ వుడ్ ఫినిష్ ద ప్రెజెంటేషన్ అండ్ లీవ్ ద ఫ్లోర్ ఫర్ క్వశ్చన్స్. ఏమంటారు బ్రదర్ ఫణి? తప్పకుండా అక్క, అలాగే చేద్దాం. రైట్. ఇంతకు ముందే మనం చూసాము, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిరువురు ఏక శరీరం అవుతారు. బైబిల్లో 3 సార్లు ప్రస్తావించబడింది. పదే దీన్ని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది మన థియాలజీకి బేసిస్ కాబట్టి. అంటే మన ఈ యొక్క 7 pillars, ఇప్పుడు మనం లేకపోయే 7 pillars అంటే బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్, క్రాస్, డిసైపుల్షిప్, ఆ తర్వాత ఫ్యామిలీ, చర్చ్, మరి ఇవన్నీ కూడా మరి దీనిలో నుంచే రాబోతున్నాయి కాబట్టి దీన్ని మళ్ళా ఉటంకిస్తా ఉన్నాను, పదే నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 22-24 వచనాల్లో కాబట్టి పురుషుడు, కాబట్టి అంటే ముందు ఏమైతే ఉందో ఎందును బట్టి, కాబట్టి అంటే దేన్ని బట్టి అని అడగాలి. దేన్ని బట్టి అంటే 22వ అధ్యాయంలో ఉన్నటువంటి దాన్ని బట్టి. 22వ అధ్యాయంలో ఏం జరిగిందంటే పురుషుని యొక్క ప్రక్కటెముకలో నుంచి స్త్రీ మరి తీయబడి మరి పురుషునిలో నుంచి వచ్చినటువంటి స్త్రీ మరలా పురుషునితో ఏక శరీరమైంది. అందుకని ఆదామంటాడు, నా రక్తం, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడి. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమై ఉంటారని తండ్రి అయినటువంటి దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో వివాహం అనే పవిత్రమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో అన్నారు. తర్వాత ఇదే విషయాన్ని ఉటంకిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారు మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నారంటే విడాకుల గురించి పరిసయ్యులు, శాస్త్రులు ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఇదే మాటని ఉటంకిస్తూ ఏమన్నారంటే సృష్టి ఆది నుంచి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసను. మరొకసారి జెండర్ కి కేసు ఇక్కడ మనం చూస్తున్నాం. యు సీ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ జెండర్, మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దెమ్ అని చెప్పి ఈ హేతువు చేత మరలా తన తండ్రి అయినటువంటి దేవుడు ఆదికాండంలో చెప్పినటువంటి విషయాన్ని కుమారుడైనటువంటి దేవుడు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ విషయాన్ని మరలా చెప్పి దానికి ఆయన ఇంకొక మాట ఏమని యాడ్ చేశారంటే కాబట్టి. చూసారా? కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పారు. అక్కడ ఆదికాండంలోనేమో కాంటెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అయితే ఇక్కడేమో పర్మనెన్సీ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహము అనేది ఏ విధంగా దేవుని యొక్క నిబంధన. దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు వేరుపరచకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు డివోర్స్ కాంటెక్స్ట్ లో వివాహం యొక్క నిబంధన యొక్క శాంక్టిటీ గురించి, పర్మనెన్సీ గురించి దేవుడు జతపరిచినటువంటి వాళ్ళని మనుషులు వేరు చేయకూడదని చెప్పడం చూస్తాం. వివాహం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు డిక్లేర్ చేసి భార్యాభర్తలని మేము నాకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తెలియజేస్తున్నాను అని చెప్పి కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని చెప్పేసి చెప్తారు. మూడోది, పత్రికల్లో పరిశుద్ధాత్మ ద్వారా
మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఇదే మాటను మరలా తీసుకొచ్చి ఈ హేతువు చేత, అంటే కాబట్టి అనే దాన్నే ఇంకొకటి, ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారిరువురు ఏక శరీరం అవుతారని చెప్పి ఈ మర్మము గొప్పది. దీన్ని ఒక గొప్ప మిస్టరీగా చెప్తా ఉన్నారు. సువార్త మర్మాన్ని పౌలు గారు విశదీకరించారు. ఆ సువార్త మర్మాన్ని వివాహము అనే ఒక ప్యాకేజ్ లో దానికి సువార్త మర్మానికి సిలువకు శిష్యత్వానికి లింక్ చేసి చాలా అద్భుతంగా ఒక మంచి లెక్చర్ ఇచ్చారు అనమాట. అంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్యామిలీ, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ పౌలు గారు ఈ విషయాలు చెప్తూ ఈ హేతువు చేత అని ఆది కాండంలో ఉన్నటువంటి విషయాన్ని వివరిస్తూ ఇది ఒక గొప్ప మర్మము అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏది ఏ మర్మము, దేనిని గురించిన మర్మము, క్రీస్తుని గురించి మరియు సంఘాన్ని గురించినటువంటి మర్మము అని చెప్తున్నారు. మనం మొట్టమొదటిగా ఆది కాండం చూసి దాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి లింక్ చేసాం కదండి. అక్కడ పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అనేది కేవలము మొట్టమొదటి ఆదామైనటువంటి మన తండ్రి ఆయన దేహంలో నుంచి వచ్చినటువంటి హవ్వతో ఏక శరీరం అవటం మాత్రమే కాదు గాని కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి మనతో ఏక శరీరం అవటం కోసం తన దైవత్వానికి మానవత్వాన్ని ఆయన ధరించుకున్నారు. మానవత్వాన్ని ధరించుకొని దైవ మానవునిగా ఆయన శిలువలో మరణించటం వల్ల, మనందరి పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం వల్ల ఆయన గాయాల్లో నుంచి వచ్చినటువంటి సంఘం ఏమైందంటే ఇప్పుడు ఆయన శరీరం అయింది. ఆ సంఘానికి ఆయన శిరసయ్యారు. దీనినే సువార్త అన్నాము, దీన్నే శిలువ మరణం అన్నాము, దీన్నే సంఘం యొక్క ప్రారంభం అన్నాము. సృష్టి ద్వారా సంఘం ఉనికిలోనికి వస్తే, విమోచన కార్యం ద్వారా సంఘము, సృష్టి ద్వారా కుటుంబం ఉనికిలోనికి వస్తే, విమోచన కార్యం ద్వారా సంఘం ఉనికిలోనికి వచ్చింది అని చెప్పేసి వివాహానికి కర్త దేవుడే, వివాహానికి రూపకర్త దేవుడే, వివాహాన్ని నిర్ణయించింది దేవుడే, వివాహాన్ని సంకల్పించింది దేవుడే. వివాహాన్ని దేవుడు రాబోతూ ఉన్నటువంటి సంఘాన్ని గురించి తెలియజేయటానికి ఒక ఉపమానంగా, పారబుల్ గా, ఒక ఉదాహరణగా, ఎగ్జాంపుల్ గా, ఒక సాదృశ్యంగా, ఒక టైప్ గా, ఒక గొప్ప మిస్టరీగా, ఒక మర్మంగా వాడుకున్నారు. మనం ఆది కాండంలో చూసినటువంటి పదజాలమే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము. మొట్టమొదటి వివాహం కాంటెక్స్ట్ లో ఉన్నది, చివరి వివాహం కాంటెక్స్ట్ లో కూడా మనం చూస్తాము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఉన్నది. ప్రకటన 21:3 అండి, చదువుతారా? ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడి, ఆయన వారితో కాపురముండును. ఇదంతా కూడా ఫ్యామిలీ లాంగ్వేజ్ అండి. వివాహం అయిన తర్వాత మనకి తెలుగులో ఉంది కాపురానికి పంపించడం, అంటే ఆ భార్యని భర్త ఇంటికి పంపిస్తా ఉన్నప్పుడు, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుతో కలిసి జీవించడానికి పంపించేటప్పుడు మనం వాడే పదజాలం అన్నమాట. సో ఈ యొక్క వివాహాన్ని గురించినటువంటి మర్మాన్ని పౌలు గారు ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుతున్నాను అంటున్నారు. అంటే మొట్టమొదటి వివాహాన్ని మనం చూస్తున్నామే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఆడమ్ అండి, ఇట్ ఈస్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్. మొట్టమొదటి వివాహం మనం ఆది కాండంలో చూసే వివాహం కేవలం ఆదాము హవ్వలకు మాత్రమే సంబంధించింది కాదు, అది రాబోతున్నటువంటి క్రీస్తు మరియు ఆయన సంఘానికి ముంగుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉంది, ఫోర్ షాడోగా ఉంది, ఒక టైప్ గా ఉంది, ఒక ఉదాహరణగా ఉంది, ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. బైబిల్ ఒక వివాహంతో ప్రారంభమవుతుంది, మరొక వివాహంతో ముగుస్తుంది. మధ్యలో చాలా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వివాహాల అన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ వలన పాపము ద్వారా సంక్రమించినటువంటి దాని నుంచి మనల్ని పవిత్రపరిచి ఆ చివరి గొర్రెపిల్ల వివాహానికి ప్రిపేర్ చేయడం. అందుకనే మొట్టమొదటి చర్చ్ ఫాదర్స్, అంటే అపోస్తలిక్ ఫాదర్స్, పోస్ట్ అపోస్తలిక్ ఫాదర్స్ యొక్క రైటింగ్స్ కనుక మనం చూస్తే వివాహాన్ని పరిశుద్ధపరిచే ఒక వ్యవస్థగా వర్ణించడం జరిగింది. మనమేమో ఒక టెన్షన్ తోను, బాధతోను, కష్టంతోనూ కూడుకున్నటువంటి ఒక వ్యవస్థగా మనం చూస్తా ఉంటే, మ్యారేజ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సాంక్టిఫికేషన్.
పురుషుని పవిత్రపరచడానికి, స్త్రీని పవిత్రపరచడానికి, పురుషులు ఇరువురిని పవిత్రపరచడానికి, పురుషుని స్త్రీని ఇరువురిని పవిత్రపరచడానికి, వారిలో నుంచి పవిత్రమైనటువంటి ప్రాజనిని తీసుకొని రావడానికి, దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద కొనసాగించడానికి మ్యారేజ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఆ పవిత్రపరచబడుట అనే ప్రక్రియను వేగవంతంగా, చురుకుగా మరి వ్యక్తుల జీవితాల్లో జరిగించడం కోసం దేవుడు వివాహం అనే వ్యవస్థ యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక అక్కడ మనం చూస్తాం. ఆదాము హవ్వ మొట్టమొదటి వివాహంలో మనం చూస్తున్నాం. చివరి వివాహంలో క్రీస్తు ఆయన సంఘాన్ని చూస్తున్నాం. దేవుడు ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వను నిర్మిస్తా ఉన్నప్పుడు ఆయన కరెక్ట్ గా కళ్ళ ముందు ఏముంది అంటే, ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వను నిర్మించి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి ఆ రక్తాన్ని తుడుస్తూ ఉన్నప్పుడు దేవుని కళ్ళ ముందు ఉంది ఏమిటి అంటే, కేవలము ఆదాము యొక్క గాయంలో నుంచి రాబోతున్నటువంటి హవ్వ మాత్రమే కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన గాయాల్లో నుంచి ఉనికిలోనికి రాబోతున్నటువంటి సంఘం ఆయన కళ్ళ ముందు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆదికాండం 2వ అధ్యాయంలోనే సిలువ ఉంది. ఇంకా 2వ అధ్యాయం కాదు, నేను ఇంకొక విధంగా చెప్పాలంటే ధైర్యంగానే ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. కాల్బాత్ అనే ఒక థియాలజియన్ యొక్క స్టేట్మెంట్ తీసుకుని, సృష్టికి ముందే సిలువ ఉంది, జగదుత్పత్తికి ముందే దేవుని గొర్రె పిల్ల వధించబడింది. క్రాస్ బిఫోర్ క్రియేషన్, ల్యాంబ్ ఆఫ్ గాడ్ స్లెయిన్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. సృష్టికి ముందే ఉన్న సిలువ జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఏంటో మనం చూద్దాం ఇంకొకసారి. మొట్టమొదటి వివాహంలో గనక మనం చూస్తే ఆదాము హవ్వ, దేవుడైనటువంటి యెహోవా మరి హవ్వను ఆదాము దగ్గరకు తీసుకుని రావటం మనం చూస్తాం. చివరి వివాహంలో క్రీస్తు వరుడు, సంఘము వధువు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరిచి, మనం పాడతాం కదా పరిశుద్ధ 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 ప్రభువు అని. మరి పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశంలోనికి సంఘాన్ని తీసుకుని వెళ్ళటం, ఆ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి మరి సిద్ధపరిచి తీసుకుని వెళ్ళటం మనం చూస్తాం. ఆదాము యొక్క గాయంలో నుంచి హవ్వ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో నుంచి సంఘం వచ్చింది. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని పౌలు గారు అంటారు అపోస్తల కార్యాలు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి హవ్వను దేవుడు తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి సమాధిలో పెట్టి ఆయన మృతుడై మరలా తిరిగి లేచారు. ఆయన గాయాల్లో నుంచి మరి నవవధు సంఘం రూపుదిద్దుకుంది. అక్కడ ఆదాము అన్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, మాంసంలో మాంసం అన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు మన శరీరాన్ని ధరించుకొని ఆయన మన యొక్క మానవత్వాన్ని ఆయన హగ్ చేసుకున్నాడు. నాకు గుర్తుకు రావట్లేదు, ఒక మంచి లిబరేషన్ థియాలజియన్ సార్బినో అనుకుంటాను, ఆయన ఏమన్నాడంటే, వెన్ వర్డ్ బికేమ్ ఫ్లెష్, దట్ వాస్ హిస్టారిక్ హ్యూమన్ ఫ్లెష్. దేవుడు మానవత్వాన్ని ధరించుకోవటం ద్వారా ఏం చేశారో తెలుసా, మానవులమైనటువంటి మనల్ని మన బాధలో విడిచిపెట్టలేదు, మన దుఃఖంలో విడిచిపెట్టలేదు, మన వేదనలో విడిచిపెట్టలేదు, మన పాపంలో మనల్ని విడిచిపెట్టలేదు. బై టేకింగ్ అవర్ హ్యుమానిటీ అపాన్ హిమ్సెల్ఫ్, యునో వాట్, ఆ హిస్టారిక్ హ్యూమన్ ఫ్లెష్ ని ఆయన ధరించుకోవటం ద్వారా గాడ్ ఆనర్డ్ అవర్ హ్యుమానిటీ. God did not leave us, God did not leave us in our struggle, in our pain, and he condescended, into our world of struggle and pain and sorrow, and he became one among us. మొట్టమొదటి ఆదాము విషయంలో చూస్తే ఏం జరిగిందో, ఇక్కడ రెండో కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఆయన శిరస్సు, మనం శరీరం. ఇక్కడ ఆదాము యొక్క ప్రక్కలో నుంచి, ఆదాములో నుంచి హవ్వ వచ్చింది, మళ్ళీ హవ్వ ఆదాముతో ఏక శరీరం. క్రీస్తు గాయాల్లో నుంచి సంఘం వచ్చింది, సంఘము ఆయనతో ఏక శరీరం. ఆది కాండంలో మనం చూసినటువంటి విషయము మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలోను, ప్రకటన 13:8లోను ఏముంటుందంటే, ప్రకటన 5:6లో సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండటి చూచితిని. పరలోకంలో సెంటర్ లో, దిస్ ఈజ్ వర్షిప్ ఇన్ హెవెన్. మరి ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక నుంచి జరగబోయే విషయాలు నేను నీకు చూపిస్తానని చెప్పేసి మరి పద్మస్ ద్వీపంలో యోహాను పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన తర్వాత ఆయన చూసినటువంటి విషయాలు ఉన్నట్టు రాస్తారు. అక్కడేమో వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో ఈ గొర్రె పిల్లట జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. గొర్రె పిల్ల జీవగ్రంథం అని చెప్పేసింది. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనంలోను, భాషలు మాట్లాడే వారిలోను నీవు మనుషులను కొన్నావు.
మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేసేవని చెప్పేసి భూమి మీద ఏలతారని కొత్త పాట పాడుదురు. దిస్ ఈస్ వర్షిప్ ఇన్ హెవెన్. జగదోత్పత్తికి ముందుగానే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. మరి ఆదికాండం 2వ అధ్యాయంలోనే సంఘాన్ని చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే సిలువను ఛాయలను చూస్తే, ఏదైనా వనంలోనే సిలువ ఛాయలను చూస్తే, ముండ్ల తుప్పల్లో సిలువ ఛాయలు కనిపిస్తే, జీవవృక్షంలో సిలువ ఛాయలు కనిపిస్తే, మొట్టమొదటి మరి వివాహంలో సిలువ ఛాయలు కనిపిస్తే, దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక ఏమిటి అంటే అసలు కుటుంబాన్ని మానవులను ఆయన ఉనికిలోనికి తీసుకొచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మరి విమోచన ప్రణాళిక. దేని నుంచి విమోచన ప్రణాళిక, ఎవరికి విమోచన ప్రణాళిక? సృష్టిలో మనం గనక చూస్తే ఆదికాండం 1:1 ముందే ఏంజలిక్ క్రియేషన్ ఉంది కాబట్టి ఆ ఏంజలిక్ క్రియేషన్ లో పాపము ప్రవేశించడం వల్ల ఆల్రెడీ సాతాను భూమి మీద పరలోకంలో అటు ఇటు తిరుగుతూ మరి సాతాను ఉన్నాడు కాబట్టి when God wanted to redeem the whole creation that was infested by the sin, like కరోనా వైరస్ లాగా మరి సిన్ ద్వారా ఇదైనటువంటి దాన్ని సాతానును, ఈవిల్ను, లేకపోతే కడపటి శత్రువు అయినటువంటి యొక్క ఈవిల్ను సంపూర్ణంగా నశింపజేయటం కోసం ఆయన యొక్క ప్రణాళికలో భాగంగా గాడ్ వాంటెడ్ టు టేక్ హ్యూమన్స్ యాజ్ హిస్ పార్ట్నర్స్. అందుకోసమనే దేవుడు తన పోలికలో తన స్వరూపం చొప్పున మానవులను సృష్టించి, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించి, వివాహం అనే పవిత్రమైనటువంటి నిబంధన ద్వారా వారిని తీసుకుని వచ్చి, వారి ద్వారా కుటుంబాన్ని తీసుకుని వచ్చి, కుటుంబం ద్వారా సంఘాన్ని తీసుకుని వచ్చి, ఆ సంఘంలో నుంచి మళ్ళీ దేవుని యొక్క త్రిత్వం యొక్క పోలికగా కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు రావటం, మానవత్వాన్ని ఆయన ధరించుకోవటం, మానవ జాతి చరిత్రలోనికి రావటం, కడపటి శత్రువు అయినటువంటి మరణాన్ని ఆయన నశింపజేయటం, సాతానును సమూలంగా మరి మట్టులేని గొయ్యిలోనికి పంపించటం, ఇవన్నీ కూడా దేవుని రక్షణ ప్రణాళికలో భాగాలుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నటువంటి మాట మరలా గుర్తు చేస్తాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడు అనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు అనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుతున్నాను. చాలా చక్కగా స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. చాలా అద్భుతమైనటువంటి అంటే ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. అంత మాత్రమే కాదు కానీ ఒక మోడల్, దేవుని యొక్క ఒక క్లియర్ అంటే పిక్చర్ ఇక్కడ మనకి ఇదవుతా ఉందన్నమాట. దీన్నే మరలా ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్నాను. సో ఇక్కడ కుటుంబము, సంఘము, త్రిత్వము 3 విషయాలను కూడా ఒక డైలాగ్ లోకి తీసుకొచ్చి 3 విషయాలు నేను మీతో ముచ్చటించాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి ఆదామైనటువంటి మన ఆది తండ్రి, 2వ ఆదామైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ తర్వాత ఆదాము హవ్వల్ని మనం చూసినప్పుడు, తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రిత్వాన్ని మనం చూసినప్పుడు అస్తిత్వంలో సమానత్వం ఉన్నప్పటికీ అధికారంలో భిన్నత్వం ఉంది. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం చూసినప్పుడు వారు ముగ్గురు కూడా దేవుడే. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అని ఉంది. అస్తిత్వంలో వారు సమానం, కానీ అధికారంలోకి వచ్చేసరికల్లా, ఫంక్షనాలిటీకి వచ్చేసరికల్లా కుమారుడు ఏం చేశారంటే, తండ్రి నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ చిత్తమును చేయుటకు నేను వచ్చి ఉన్నాను అని హెబ్రీ 10:5 మనం చూస్తాం. విమోచన కార్యాన్ని నెరవేర్చడం కోసం తండ్రి చిత్తానికి తల ఒగ్గినటువంటి తనయుడు తన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకొని మానవ జాతి చరిత్రలోనికి దిగివచ్చి మనందరి నిమిత్తం సెలువులో మరణించి జీవితంలో ప్రతి ఘట్టంలో కూడా తండ్రి నీ చిత్తమే జరుగునుగా కానీ తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్, ఈవెన్ దో గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఈక్వల్ ఇన్ ట్రినిటీ. అస్తిత్వంలో సమానమైన అధికారంలో ఫంక్షనల్ గా మనం డైవర్సిటీ మనం చూస్తున్నాము. అండ్ ఆల్సో ఫంక్షనల్ డైవర్సిటీ, అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం. అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం. అదే విమోచన ప్రణాళికలో భాగంగా ఉనికిలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు కూడా అస్తిత్వంలో సమానమైన, ఆంటలాజికల్ గా సమానమైన, ఫంక్షనాలిటీలో దేవుడు తేడాన్ని తీసుకుని వచ్చారు. అంటే ఫంక్షనాలిటీలో భిన్నత్వాన్ని దేవుడు ఉంచారు. అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం. దానికి చాలా స్పష్టంగా పురుషుడు స్త్రీ, అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని, పరిశుద్ధాత్మ దేవుడిని ఫ్యామిలీ ఎప్పుడు తీసుకొస్తాను. ఇక్కడ తండ్రి కుమారుల గురించి మనం చూసినప్పుడు తండ్రి కుమారులు ఇరువురు కూడా సమానమైనప్పటికీ కూడా ఏ రీతిగా కుమారుడు, మరి కుమారునికి శిరస్సు తండ్రి, అంటే ఆ తండ్రి యొక్క అధికారం క్రింద, తండ్రి యొక్క డైరెక్షన్ క్రింద,
తండ్రి యొక్క సంకల్పం క్రింద కుమారుడు ఏ రీతిగా సర్వలోక విమోచన కోసం, ఒక విధంగా చెప్పాలంటే జెనిసిస్ 1:1 కంటే ముందుగానే ఉన్నటువంటి ఆ యొక్క సిన్నుని కంప్లీట్ గా బ్లాక్ అవుట్ చేయడానికి ఏంజలిక్ వరల్డ్ లో వచ్చినటువంటి దాన్ని ఏ విధంగా దేవుడు మానవత్వాన్ని ధరించుకొని వచ్చారో మనం చూసాము. అదే పోలికను మనం చూస్తే కుటుంబాలను దేవుడు ఉనికిలోనికి తీసుకొని వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే విమోచన ప్రణాళికలో భాగస్వాములుగా ఉండటానికి. అందుకనే మొట్టమొదటిగా ఆదామును సృష్టించడం, ఆ తర్వాత ఆదాములో నుంచి హవ్వను సృష్టించడం, ఆ తర్వాత ఆదాములో నుంచి వచ్చినటువంటి హవ్వ ఆదాముతో ఎక్సరేరం. రాబోతున్నటువంటి సువార్త కోసం ఫౌండేషన్స్ వేయటానికి దేవుడు మొట్టమొదటిగానే మానవుని సృష్టించాలనుకున్నప్పుడు ఆదాము హవ్వ, మేల్ అండ్ ఫీమేల్ జెండర్ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్యామిలీ రాబోతున్నటువంటి సంఘానికి త్రిత్వానికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉందో మనం చూస్తాం. సో ఇక్కడ వివాహంలో మరి వాట్ ఈజ్ క్రాస్, వాట్ ఈజ్ థియాలజీ ఆఫ్ క్రాస్, థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్ ఉమెన్హుడ్ గురించి ఒక్క మాటలో చెప్పాను. అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం అని. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత వివాహాన్ని గురించి చెప్పాను. ఇప్పుడు వివాహంలో మరి క్రాస్ ఉంది అంటే ఆదాము యొక్క గాయాల్లో నుంచి వచ్చినటువంటి హవ్వ క్రీస్తు గాయాల్లో నుంచి రాబోతున్నటువంటి సంఘాన్ని చూపిస్తుంది. అంటే ఫస్ట్ మ్యారేజ్ లోనే ఒక్కసారి తళుక్కుమని సిలువ ఛాయ మెరిసింది. ఆదాము యొక్క మరి ప్రకటెముకలో నుంచి హవ్వను నిర్మించి ఆ చోటును మాంసముతో పూడ్చి రక్తంతో తుడుస్తా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని కళ్ళ ముందుంది. ఎవరో చెప్పమంటారా? నువ్వు నేను. మనం ఎక్కడ ఉన్నామండి అంటారా? ఎక్కడ ఉన్నామంటే మనం సంఘంలో ఉన్నాం కదా. కాబట్టి సంఘం ఆయన గాయాల్లో నుంచి రాబోతుంది కదా. మనం పాడతాం కదా, భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులు చూచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనిని బ్రోచితివి, పాడిద దేవాన్ని కృపలు. కాబట్టి ఆదాము గాయంలో నుంచి రాబోతున్నటువంటి మరి హవ్వ, ఆదాము గాయాల్లో నుంచి వచ్చినటువంటి హవ్వ క్రీస్తు గాయాల్లో నుంచి రాబోతున్నటువంటి మరి సంఘానికి సాదృశ్యంగా ఉంది. అందుకని థియాలజీ ఆఫ్ క్రాస్ లో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. అదేమో అక్కడేమో ఆది కాండంలో ఉన్నది థియాలజీ ఆఫ్ క్రాస్ అయితే ఇక్కడేమో హిస్టరీ ఆఫ్ ద క్రాస్. ఈ హేతువు చేత పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. ఇప్పుడు మనం ఒక్క మాట ఆలోచిద్దాం. సిలువ ఎక్కడుంటే అక్కడ సువార్త ఉంది, సువార్త ఎక్కడుంటే అక్కడ శిష్యత్వం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వివాహంలో శిష్యత్వము, నేను సిలువ అంటాం కంటే కూడా శిష్యత్వం అంటున్నాను అనమాట. వివాహంలో వాట్ ఈస్ డిసైపుల్షిప్, వాట్ ఈస్ డిసైపుల్షిప్ ఇన్ మ్యారేజ్, వాట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ మ్యారేజ్. డిసైపుల్షిప్ యొక్క ఎసెన్స్ ఏంటంటే ప్రతిదినము మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, అంటే డినై చేసుకోవాలి, ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినము ఆయన వెంబడించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట అన్నమాట. ఇప్పుడు వివాహంలో దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్పటమే కాకుండా దానికి ఒక పెద్ద థియలాజికల్ స్టేట్మెంట్ ని అనుసంధానం చేయడం జరుగుతుంది. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి. ఇక్కడ ఎంత చక్కగా ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అస్తిత్వంలో సమానమైనప్పటికీ అధికారంలో భిన్నత్వాన్ని ఆయన మరి తీసుకొని ఏ రీతిగా తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడో, విమోచన ప్రణాళికలో భాగస్వాములైనటువంటి భార్యాభర్తలు కూడా వివాహంలో ఏం చేస్తారంటే, భర్త ఏం చేస్తుందంటే ప్రభువునకు వలె, అంటే త్రిత్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మాదిరిని పోలి తండ్రికి కుమారుడు ఏ రీతిగా సబ్మిట్ చేసుకున్నారో వివాహంలో భార్య కూడా ఆ రీతిగా భర్తకు సబ్మిట్ చేసుకుంటుంది. దిస్ ఈస్ హర్ క్రాస్ దట్ షీ హ్యాస్ టు టేక్ every day on a daily basis. This is the essence of discipleship for marriage, for wife. అదే భర్త విషయంలో గనక వస్తే, పురుషులారా మీ భార్యలు మీరు ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా, అక్కడ కూడా అటువలే క్రీస్తు కూడా. వివాహంలో భార్యకైనా మోడల్ యేసుక్రీస్తు ప్రభువారే, భర్తకైనా మోడల్ యేసుక్రీస్తు ప్రభువారే. ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు? సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనా మడతైనా ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండులాగా ప్రాణాన్ని పెట్టి వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరిచారు. కాబట్టి పురుషులు కూడా ఆ రీతిగా తమ భార్యలను ప్రేమించాలని. చూడండి, వివాహంలో డిసైపుల్షిప్, ఎసెన్స్ ఆఫ్ డిసైపుల్షిప్, ఎసెన్స్ ఆఫ్ క్రాస్ భార్యకు ఏమిటి అంటే, కుమారుడు తండ్రికి ఏ రీతిగా
సబ్మిషన్ చూపించాడో ఆ విధమైనటువంటి సబ్మిషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్ కలిగి. భర్త వివాహంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మోడల్ ఎలా ఫాలో అవుతారంటే, ఆయన ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం తాను అర్పించుకున్నారో అదే విధమైనటువంటి ప్రేమను మరి పురుషుడు వివాహంలో చూపించాలి అని చెప్పేసి నేను మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకోటి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆదాము హవ్వల్ని మనం దేవుడు ఆది కాండంలో పెట్టినప్పుడు మొట్టమొదట ఆదామును సృష్టించారు, తర్వాత హవ్వను సృష్టించారు. కానీ హవ్వ మొట్టమొదట పండుతుంది. పాపం చేసింది మొట్టమొదటి హవ్వే, కానీ హవ్వ కళ్ళు మొట్టమొదటిగా తెరవబడి. ఆదాము కూడా పాపం చేసిన తర్వాత అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడి అని. దాన్ని బట్టి మనకు అర్థం అవటం లేదంటే లీడర్షిప్ గురించి తప్పకుండా ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతేకాకుండా మరి మొట్టమొదటి పాపం, సెకండ్ ఇన్ క్రియేషన్ అండ్ ఫస్ట్ ఇన్ ఫాల్. ఉమెన్ సెకండ్ ఇన్ క్రియేషన్ అండ్ ఫస్ట్ ఇన్ ఫాల్. అయితే దేవుడు వచ్చి మొట్టమొదట నిలదీసింది ఎవరిని అంటే ఆదాముని, హవ్వను అడగలేదు. మొట్టమొదట పాపం చేసింది హవ్వ, కానీ దేవుడు అడిగింది ఆదామును. సృష్టిలో గనక క్రమం చూస్తే సాతాను ఏం చేసిందంటే ముందు మరి సర్పంతో మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకొని సర్పం ద్వారా స్త్రీ, ఆ తర్వాత స్త్రీ నుంచి పురుషుని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళా ఆర్డర్ ని, కరెక్ట్ ఆర్డర్, ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్డర్, మొట్టమొదట ఆదాముతో మాట్లాడారు, తర్వాత హవ్వతో మాట్లాడారు, ఆ తర్వాత సర్పంతో మాట్లాడటం మనం చూస్తాం. అయితే ఈ మర్మం గొప్పది. నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుతున్నానని చెప్పేసి మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలను, భార్య అయితే భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకునవలను. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. ఆంటలాజికల్ ఈక్వాలిటీ, ఫంక్షనల్ సబార్డినేషన్, అది స్లైడ్ కూడా ఉందనుకుంటా. ఆంటలాజికల్ ఈక్వాలిటీ, ఫంక్షనల్ సబార్డినేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆంటలాజికల్ గా ఈక్వల్ అయినప్పటికీ కూడా క్రోనలాజికల్ గా యాడమ్ కి ప్రయారిటీ ఉంది. క్రోనలాజికల్ ప్రయారిటీ అంటే మొట్టమొదట ఆదాముయు తర్వాత హవ్వయు నిర్మించబడి కారా. మొట్టమొదట ఆదాము సృష్టించబడి ఆ తర్వాత ఆదాము ప్రకటనలో నుంచి హవ్వ సృష్టించబడటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. మీకు ఎవరైనా 3 పిల్లలు ఉన్నారనుకోండి, బయటికి వెళ్ళి వచ్చేసరికి 3 పిల్లలు కొట్టుకుంటా ఉన్నారు. మొట్టమొదటి ఎవరిని మీరు అంటారు? ఎరా పెద్దోడా నీకు బుద్ధి లేదా అంటారు. ఎందుకంటే పెద్దోడు కాబట్టి టాస్క్ లోకి ముందు పెద్దోడుని తీసుకుంటారు. అలాగే సృష్టిలో పెద్దోడు, ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటిగా సృష్టించబడింది ఆదాము కాబట్టి దేవుడు ఆదామును టాస్క్ లోకి తీసుకుంటాడు. అంతేకాకుండా ఒక విధంగా ఆదాములో నుంచి హవ్వ వచ్చింది కాబట్టి సొంత శరీరం అని భావించినప్పుడు ప్రేమించడం సులువు అవుతుంది. అలాగే మరి దేవుడు భార్యలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ లోబడి ఉండటం, ఆంటలాజికల్ ప్రయారిటీ ఉంది. మన ఈస్టర్న్ కల్చర్ లో మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకు లోబడతాం. అంటే జ్యేష్ఠుడి ఇంట్లో ఉంటే చాలా స్పెషల్ ఇది ఉంటుంది అనమాట. పెద్దన్నయ్య, మా ఇంట్లో మా పెద్దన్నయ్య అంటే మాకు వల్లమాలినటువంటి భయము, అభిమానము, గౌరవం అన్ని కూడా అనమాట. సో ఆంటలాజికల్ ప్రయారిటీ మేక్స్ థింగ్స్ ఈజియర్ ఫర్ వైఫ్ టు సబ్మిట్. సొంత శరీరం అని భావించినప్పుడు భర్తకి ప్రేమించడం సులువవుతుంది. ఆంటలాజికల్ ప్రయారిటీని అర్థం చేసుకున్నప్పుడు సబ్మిట్ చేసుకోవటం ఈజీ అవుతుంది. ఆదాము హవ్వల విషయంలో ఇరువురు కూడా ఏక శరీరము. ఆదాములో నుంచి ఏక శరీరం అయింది హవ్వ. అంటే ఆదాములో నుంచి లిటరల్ గాను ఏక శరీరమే, నిబంధన ద్వారా కూడా ఏక శరీరమే. మరి తర్వాత జరిగినటువంటి వివాహాల విషయంలో చూస్తే అది మెటాఫోరికల్ గా మనం చూడొచ్చు. బట్ దెన్ నిబంధన ద్వారా మనం ఏక శరీరం, నిబంధన ద్వారా మరి స్త్రీ పురుషులు ఇరువురు కూడా పవిత్రమైనటువంటి వివాహం అనే నిబంధన ద్వారా ఏక శరీరం. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రాస్ సెంటర్ లైఫ్. వివాహం అనేది విమోచన ప్రణాళికలో భాగమైతే, కుటుంబాలు దేవుని విమోచన ప్రణాళికలో భాగస్వాములైతే, వివాహం అనేది రాబోతున్నటువంటి సిలువను, ఆ సిలువలో నుంచి వచ్చే సువార్తను, ఆ సువార్త ద్వారా ఉనికిలోనికి రాబోతున్నటువంటి సంఘానికి సాదృశ్యమైతే, ఇందును బట్టి అయితే మరి నేను క్రీస్తుని గురించి, ఆయన సంఘమును గురించి మాట్లాడుతున్నానని ఒక గొప్ప మిస్టరీని పౌలు గారు తెలియపరిచి, దీనిని బట్టి భార్య ఈ రీతిగా ఉండాలి, భర్తలు ఈ రీతిగా ఉండాలి అని దేవుడు చెప్తే, ఐ బిలీవ్ మ్యారేజ్ ఈజ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రాస్ సెంటర్ లైఫ్. సిలువ కేంద్రిత జీవితము. ఏమిటి సిలువ అంటే? శిష్యత్వం యొక్క విలువ. ఈ యొక్క సిలువలో ఉన్నది ఏమిటంటే శిష్యత్వం యొక్క విలువ. ఆ శిష్యత్వంలో ఇమిడి ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ప్రతిదినము తను తాను డినై చేసుకోవడం. భార్యను ప్రేమించాలంటే డినై చేసుకోవాలి భర్త, భర్తకు సబ్మిట్ చేసుకోవాలంటే డినై చేసుకోవాలి భార్య. సిలువని ఎత్తుకోవటం అంటే శిష్యత్వం యొక్క విలువగా చూడాలి. ఏమో నా జీవితంలోకి వచ్చింది, నేను భరిస్తున్నాను, నేను భరించాలి ఈయన్ను, ఇది కాదండి. అక్కడ
theology of marriage is, what? Cross-centered marriage. Marriage is a reflection of cross-centered life. Marriage is, the essence of marriage is cross-centered life. So it transforms us into God's image and likeness. ఈ ప్రాసెస్ లో ఏమవుతామో తెలుసా అండి? దేవుని యొక్క స్వరూపులోనికి, పోలికలోనికి మార్చబడతాం. వివాహం అనే యొక్క పవిత్రమైనటువంటి ఇన్స్టిట్యూషన్ లో దేవుడు మన రియల్ సెల్ఫ్ అని ఎక్స్పోజ్ చేయటం మాత్రమే కాకుండా మన రఫ్ ఎడ్జెస్ మొత్తాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి గాడ్ వర్క్స్ విత్ ఇన్ అస్ వెరీ వెరీ డీప్లీ. నేనంటాను, మనం పూర్తిగా అర్థమయ్యేది మన భాగస్వామికి. మన యొక్క నిజమైనటువంటి సెల్ఫ్ అనేది అర్థమయ్యేది మన కుటుంబంలో ఉన్నటువంటి. సో వివాహం క్రీస్తు కేంద్రితమైనదైతే, వివాహం యొక్క ఉద్దేశం పరిశుద్ధపరచబడుటైతే, వివాహం ఒక నిబంధన అయితే, వివాహాన్ని భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఈ వివాహంలోనికి మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? అందుకనే జారత్వం, విచారం వంటి లైంగికమైనటువంటి పాపాల గురించి బైబిల్ చాలా కఠినమైనటువంటి బోధన బోధిస్తాం. దేహం జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం. మీ దేహాలు క్రీస్తునకు అవయవాలై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసి యొక్క అవయములుగా చేయుదునా అని చెప్పేసి ప్రశ్నించడం మనం చూస్తాం. అంతేకాదు, వేసితో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏకశరీరమై ఉందిరని మోషే చెప్పుతున్నాడు కదా. ఏ పాపమైనా కూడా దేహానికి వెలుపల ఉంటది, కానీ జారత్వం గాని వ్యభిచారం గాని దేహంతో చేసే పాపం. కాబట్టి ఇది భయంకరంగా దేవుని వాక్కును చిత్రీకరిస్తుంది. అంతేకాదు, నీ దేహంతో దేవుని మహింపరచండి అని చెప్తాను. నేను ఒక పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కి వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో లెఫ్ట్ అండ్ రైట్ అడల్ట్రస్ బిహేవియర్ ఇలాంటివన్నీ కూడా చూశాను. దాని గురించి ఎందుకు బోధన చేయటం లేదు అని చెప్పేసి కూడా చాలా ఫీల్ అయ్యాను. ఇక్కడ అందరూ ఇలాగే ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. నా గుండె మండటం కాదు, నా గుండె బద్దలైంది. వాట్ ఈస్ మ్యారేజ్? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ మ్యారేజ్? దీన్ని కనుక మనం అర్థం చేసుకుంటే బోధకులు ఎంత అంటే ఆషామాషిగా తీసుకుంటాం. అది వివాహంలో ఉన్నటువంటి భార్యాభర్తలు మరి దీన్ని సింపుల్ గా తీసుకుంటారా? ఏ విధంగానూ తీసుకోవటము జరగదన్నమాట. అందుకోసమనే నేను ఈ విషయాలను మరలా ఇంకొకసారి గుర్తు చేసి చివరిగా ఒక అప్లికేషన్ ఇచ్చి నేను ముగిస్తాను. ఏమిటి అంటే, అది వివాహం, మొట్టమొదటి వివాహం, చివరి వివాహం తర్వాత దేవుడు చెప్పినటువంటి ఈ విషయాలనితో వివాహం యొక్క పర్పస్ తో ఏం జరుగుతుందంటే, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మ్యారేజ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యారేజ్, ఆ తర్వాత ఎండ్ రిజల్ట్ ఏంటి, దేవుడు సాంక్టిఫికేషన్, ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, ఆ తర్వాత దేవుని యొక్క పోలిక స్వరూపులోనికి మార్చుకుంటాం. కాబట్టి మనం ఏం చూసామంటే, వివాహము సువార్త యొక్క సౌందర్యము, లేదా వివాహము సంఘం యొక్క సాదృశ్యము. సంఘానికి ముందు ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ మరణం. సిలువ మరణంలో నుంచి సంఘం వచ్చింది. కాబట్టి వివాహము, సువార్త, సిలువ మరియు సంఘము వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత కుటుంబం అనేది త్రిత్వానికి ఒక ప్రతిబింబంగా ఉంది. త్రిత్వానికి ప్రతిబింబంగా ఏ విధంగా కుటుంబం ఉండబోతుంది అనే దాన్ని మొట్టమొదటి స్లైడ్ లోనే పెట్టినటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను ఇంకా ఫ్లోర్ ని క్వశ్చన్స్ కి నేను ఓపెన్ అప్ చేస్తాను. మనం ఏం చూసామంటే, భార్యాభర్తలు వారి మధ్య రిలేషన్షిప్, అంతేకాదు కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, ఆ తర్వాత బిడ్డలు, ఆదాము హవ్వ వారికి జన్మించినటువంటి కుమార్తెలు, ఇది కుటుంబాల వల్ల దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. సో వేణుగురుడు ఏమంటాడంటే, తల్లి, తండ్రి, ఆ తర్వాత కుమారులు, ఆ తర్వాత బిడ్డలు. త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి పనిచేసే విధానానికి, కుటుంబంలో భార్యాభర్తలు మరియు బిడ్డలు కలిసి పనిచేసే విధానానికి కొన్ని పోలికలు ఉన్నాయని బ్యూటిఫుల్ గా ఆ ఫ్యామిలీ థియాలజీ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ తీసుకొస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి పంపిస్తే కుమారుడు వచ్చారు. తండ్రి కుమారుల నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనికి రావటం మనం చూస్తాం. తండ్రి నుంచి మనం అపోస్తలుల విశ్వాస ప్రమాణం, నికే విశ్వాస ప్రమాణంలో జనరేటింగ్ ఫ్రమ్ ద ఫాదర్, అంటే తండ్రి నుంచి కుమారుడి నుంచి ఆయన బయలు వెడలి అనేది మనం చూస్తాం. ట్రినిటీకి ఏ ఎగ్జాంపుల్ సరిపోదు, కానీ ఆయన ఏమంటాడంటే ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక హ్యూమన్ లెవెల్లో మనం ట్రినిటీని అర్థం చేసుకోవటానికి ఒక జస్ట్ అంటే ఇట్స్ ఓన్లీ ఏ టైప్ అన్నమాట, పూర్తిగా కాదు, ఇట్స్ ఓన్లీ ఏ టైప్. అంటే ఒక సాదృశ్యంగా త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి బెస్ట్ మోడల్ ఏదైనా ఉంది అంటే భూమి మీద కుటుంబమే.
కుటుంబంలో తండ్రి మరి తల్లి, ఆ తర్వాత కుమారులు. సో తండ్రి పంపిస్తే కుమారుడు, అంటే తండ్రి అధికారం క్రింద కుమారుడు పనిచేయటం. ఆ తర్వాత తండ్రి కుమారుల నుంచి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, అంటే భార్యాభర్తలు ఇరువురు ఏ విధంగా కుమారులు కుమార్తెలు వాళ్ళ బిడ్డలు తండ్రి తల్లి యొక్క ఆధీనంలో నుంచి ఏ రీతిగా పనిచేస్తారు. ఫ్యామిలీ మొత్తంలో కూడా అంటే ప్రేమ కలిగినటువంటి క్రీస్తు ప్రేమను చూపించే భర్త, సబ్మిట్ చేసుకునే భార్య, భార్యకి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారే, భర్తకి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారే. బిడ్డలకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే పిల్లలారా మీ యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండండి. సో ఎస్, ఫ్యామిలీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ and marriage is a foreshadow, a type, a parable, an example, a mystery of the gospel and cross, and also the church. May Lord help us to live cross-centered lives and reflect His beauty. సువార్త సౌందర్యాన్ని కుటుంబాలుగా కలిసి చెప్పడానికి థియాలజీ ఆఫ్ డిసైపుల్షిప్ లో ఎసెన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏమనుకున్నామంటే మ్యారేజ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రాస్ సెంటర్డ్ లైఫ్ అని చెప్పాను. తర్వాత ప్రాసెస్ ఆఫ్ మ్యారేజ్ సాంక్టిఫికేషన్, ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సాంక్టిఫికేషన్. తర్వాత రోల్ ఆఫ్ హస్బెండ్, రోల్ ఆఫ్ వైఫ్, ఈ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో ఏంటి అనేది మనం చూసాము. తర్వాత గోల్ ఆఫ్ మ్యారేజ్ ఏమిటి అంటే బికమింగ్ వన్ ఇన్ ద ప్రాసెస్, అల్టిమేట్ గా దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడి. సో పర్పస్ ఆఫ్ మ్యారేజ్ చూసాము, ప్రాసెస్ ఆఫ్ మ్యారేజ్ చూసాము, గోల్ ఆఫ్ మ్యారేజ్ కూడా చూసాము. సో ట్రినిటీ ఈజ్ ఎ కమ్యూనిటీ, ఫ్యామిలీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రినిటీ. సో చివరి ప్రశ్నలు ఒక్కసారి, పర్పస్ రిడెంప్షన్, ప్రాసెస్ సాంక్టిఫికేషన్, ఫైనల్ గోల్ ట్రాన్స్ఫర్మేషన్. సువార్త సత్యాన్ని కుటుంబంగా మనం ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నాం? వివాహం అనే నిబంధనను మనం పరిశుద్ధపరచబడి దేవుని స్వరూపంలోనికి మార్చబడే ఒక కృపా సాధనంగా, ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థగా విమోచన ప్రణాళికలో భాగంగా చూస్తున్నాము. కుటుంబము, సంఘము, త్రిత్వము అన్నటువంటి పోలిక మనం గ్రహించాము. అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం అన్న విషయాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? కుటుంబాలు దేవుని రక్షణ ప్రణాళికలో మన భాగస్వామ్యాన్ని మనం ఎలా నెరవేర్చగలం? సో with this my presentation is over. Now the floor is open for questions.